స్థూలకాయం అంటేనే ఒక విషవలయం. ఇక దానికి షుగర్ జబ్బు తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. స్థూలకాయంతో ముడిపడిన షుగర్ జబ్బును ఇవాళ డాక్టర్లు డయాబెటీ అనే ముద్దు పేరుతో పిలుస్తున్నారు. శరీర బరువు, ఎత్తుల నిష్పత్తిని తెలిపే బిఎంఐ సూచి 30ని దాటి ముందుకెళ్తున్న కొద్దీ స్థూలకాయంతో పాటు షుగర్ ముప్పు కూడా పెరుగుతూ పోతుంది. ఓవైపు ఒబేసిటీ, మరోవైపు డయాబెటీస్. ఇవి రెండు జత కలిస్తే మన ఒంట్లో తలెత్తే విపరిణామాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలా అడ్డుకట్ట వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒబేసిటీలో ఏమవుతుంది, మనకి కొవ్వు అనేది చర్మం కింద చేరిపోతూ ఉంటుంది. మనకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? బాడీలో మనకి ఇన్సులిన్ సవ్యంగా ఉన్న దాని పనితనం అనేది సరిగ్గా జరగదు. దానివల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ కంట్రోల్ అనేది మనకి జరగదు. ఈ గ్లూకోజ్ కంట్రోల్ లేకపోతే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటుంటే మనకి దాని యొక్క షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. డయాబెసిటీ వల్ల కాంప్లికేషన్స్ అంటే మీకు రెండు టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి, మళ్ళీ ఒబేసిటీ వల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి. డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ అనేవి మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. డయాబెటీస్ కంట్రోల్ అంటే ఎంత బాగా కంట్రోల్ చేస్తామో దాని యొక్క ఎఫెక్ట్ అనేది, అంటే దాని యొక్క కాంప్లికేషన్స్ అనేవి మనకి దర చేరకుండా మనకు ఉంటాయి. దీన్నే లేగసీ ఎఫెక్ట్ అంటారన్నమాట. సో ఈ యొక్క డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేది మనకి బ్రెయిన్ నుంచి కింద కాలు వరకు అన్ని సిస్టమ్స్ అనేవి మనకి ఇన్వాల్వ్ అవుతాయి. ప్రతి సిస్టంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే కంట్రోల్ ఉండదో. ఎలా తెలుస్తుంది మనకి? బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేదా కంటి చూపు తగ్గిపోవడం, లేదా టేస్ట్ పోవడం, ఊపిరితిత్తుల సమస్యలు రావడం, గుండె సమస్యలు రావడం, లివర్ సమస్యలు రావడం, కిడ్నీ సమస్యలు రావడం, కాలు వేలిపోవడం, కాలు నల్లగా మారిపోవడం, ఇవన్నీ కూడా మనకి డయాబెటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మాట. ఒబేసిటీ, సో ఈ రెండు ఎప్పుడు ఉన్నప్పుడు ఇంకా రిస్క్ అనేది ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. ఒబేసిటీ వల్ల ఏమవుతుంది? ఆయాసం వస్తూ ఉంటుంది. ఎందుకు రాత్రిపూట గురక పెట్టడం, సరిగ్గా ఊపిరాడక లెగిసిపోవడం, పొద్దున్న మనం డ్రైవ్ చేసేటప్పుడు లేకపోతే పొద్దున్న కూర్చొని ఒక ప్లేస్లో కూర్చుంటే నిద్రపోవడం, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఊబకాయం అంటే బరువు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మోకాల మీద మనకి ప్రెషర్ పడడం వల్ల మోకాలు అరిగిపోతాయి. దానివల్ల మోకాలు నొప్పులు గట్రా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఈ ఊబకాయం ఉంటుందో, ఆయాసం ఉంటుందో, మనకి బాడీలోకి ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే దీనివల్ల కూడా గుండె సమస్యలు, నరాల సమస్యలు వచ్చే ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డయాబెసిటీ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. మేజర్ పబ్లిక్ హెల్త్ ఎందుకు చెప్తున్నాము అంటే ఈ మధ్యన ఈ కేసెస్ బాగా రైజ్ అవుతున్నాయి. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. రెగ్యులర్గా మనం డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్ చేసుకోవాలి.